बीआरएस के वर्किंग सदर के.टी. रामाराव ने मजालिस मुकामी इंतखाबात से कबल बीआरएस की मुहिम का अमलन आगाज करते हुए कांग्रेस हुकूमत और चीफ मिनिस्टर अनुमुला रेवंत रेड्डी को सख्त तनकीद का निशाना बनाया। गदवेल में एक ज़बरदस्त जलसे-आम से खिताब करते हुए के.टी.आर. ने चीफ मिनिस्टर को चैलेंज किया कि वो मुनारफ अरकान असम्बली को इस्तीफ़ा के लिए तैयार करे और दोबारा इंतखाबात का सामना करे। जलसे-आम में हज़ारों की तादाद में अवाम ने शिरकत की। बीआरएस कारकुनों में भी काफ़ी जोश व खरोश देखा गया। के.टी.आर. ने कहा कि रेवंत रेड्डी हुकूमत इनराफ की सियासत कर रही है। अगर इसमें हिम्मत है तो वह बीआरएस से मुनारफ अरकान असम्बली को मुस्तफ़ी करवाए और दोबारा इंतखाबात का सामना करे। उन्होंने कहा कि इनराफ के हौसला अफजाई करते हुए कांग्रेस हुकूमत ने जमहूरी इक़्तिदार का मजाक बना दिया। उन्होंने तमाम मुनारफ अरकान को नाअहल करार देने का मुतालबा भी किया है। के.टी.आर. ने कहा कि रियासत की अवाम रेवंत रेड्डी हुकूमत से बेजार हो चुकी है और वो के.सी.आर. के दौर का सुनहरा तेलंगाना चाहते हैं। ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తా అది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటి, వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతారు రైలు పట్టాల మీద, గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరై, ఒక్కటి చెప్తా ఉన్నా, యాది పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్కా, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో, 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెప్దామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద పెద్ద నాయకులు పోయిండొచ్చు కాక, కానీ ఇవాళ ఒక్కొక్కరుగా నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ, నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే, దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా, నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నువ్వు మగాడి అయితే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం. ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా, ఎవరేందో, ఎవరి సత్తా